श्रीगुरुभ्यो नमः हरि ओं जातवेदसे सुनवाम सोममराति यतो निदहति वेदः सनःपर्षति दुर्गाणि विश्वानामेव सिन्धुन्द्रितातग्निः तामग्निवर्णं तपसा धुलन्तीं वै रोचनीं कर्मवलेजुष्टां दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये शतरशतरशे नमः ఇంద్రకీలాద్రి కుంభరాశి వారికి జూలై నెలలో స్థితిగతులు వారి యొక్క గ్రహ సంచాలనం వల్ల వారి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయనే పరిశీలనకు వస్తే కనుక ముఖ్యంగా ఎవరెవరు కుంభరాశిలోకి విచ్చేస్తారనే విషయం తెలుసుకుందాం. ముందుగా ధనిష్ట నక్షత్ర 3-4 పాదాలు, అదేవిధంగా శతభిష నక్షత్ర 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్ర 1-2-3 పాదాలు కుంభరాశిలోకి విచ్చేస్తారు. కుంభరాశి వారికి ఈ నెలలో ఆర్థికంగా కాస్త ఊరట కలుగుతుంది. పర్వాలేదు, అప్పులు తీర్చగలుగుతాం అని ఒక నమ్మకం ఏర్పడుతుంది. మీరు చేసే ఉద్యోగంలో మీకు మంచి పేరు రావడం వల్ల ఇంక్రిమెంట్ అనేటువంటిది పడడం, లేదా మీ వ్యాపారాల్లో మార్పులు జరగడం, లేకపోతే మీరు అమ్ముదామనుకున్నటువంటి స్థలం కంటే ఎక్కువ మొత్తంలో స్థలం వెళ్ళడం అనేటువంటిది జరిగి ఆర్థికంగా కాస్త స్థిరత్వం అనేటువంటిది ఖచ్చితంగా కుంభరాశి వారికి ఏర్పడుతుంది. మనోస్థైర్యం అనేది పెరుగుతుంది. రాజకీయ నాయకులకి గౌరవం అనేది కొంచెం తగ్గుతుంది. క్యాడర్ మిమ్మల్ని గుర్తిస్తుంది. జనాల్లో మీ ఆదరణ తగ్గినా సరే క్యాడర్ మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపునిచ్చి ఒక ప్రత్యేకమైన పనిని మీకే అప్పచెప్తుంది. దాన్ని జాగ్రత్తగా నిలబెట్టి చేయండి. క్యాడర్ మిమ్మల్ని గుర్తించి మంచి పదవిని ఇస్తుంది. ఈ నెలలో విద్యార్థులకు జ్ఞాపక శక్తి అనేటువంటి తగ్గుతుంది. అయినా సరే మీ శ్రమనే ఆయుధంగా చేసుకుని చక్కగా అన్నిటా కూడా ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్నవారికి మాత్రం కాస్త గడ్డుకాలంగా ఉందని చెప్పవచ్చు. అవకాశాలు ఇస్తామంటారు, లాస్ట్లో మారిపోతాయి. లేదు తర్వాత చూద్దాం, ఏదో ఆటంకం వచ్చిందని చెప్పి ఆపేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నటువంటి వారికి మాత్రం ఇది మంచి తరుణం. జూలై 2వ వారంలో శ్రీకారం చుట్టుకొని ఖచ్చితంగా మీరు విదేశ ప్రయాణానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోతాయి. ఇక నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కొంచెం తక్కువగానే ఉంది. కంగారు పడవద్దు, రానున్న రోజుల్లో ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఈ నెలలో మాత్రం అంత ఆశాజనకంగా లేదు. ప్రమోషన్ల కోసం చూస్తున్న వారికి మాత్రం ఖచ్చితంగా జూలై 3వ వారంలో ప్రమోషన్ వస్తుంది. మీరు అనుకున్న ప్రాంతానికి కోసమత్తు దూరంలో మాత్రం ఇస్తారు. మీరు అనుకున్న ప్రాంతానికి మాత్రం ప్రమోషన్ ఇచ్చే అవకాశం లేదు. శృతిలో అజ్జ అక్కడికి వచ్చుంటే బాగుండేదే నాకు ప్రమోషను అనేటువంటి వ్యవస్థతో మాత్రమే మీకు ప్రమోషన్ వస్తుంది. ఇక రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక జూలై 3వ వారంలో అద్భుతంగా కలిసి వస్తుంది ఈ కుంభరాశి వారికి. మీరు పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా రూపాయినైతే లాభం చూస్తుంటారు. అదేవిధంగా వ్యాపారాలు ఏమన్నా ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక ఎలక్ట్రికల్కి సంబంధించి కానీ, స్మార్ట్ టీవీస్కి సంబంధించి కానీ, 1 గ్రామ్ గోల్డ్కి సంబంధించి కానీ, ప్లాస్టిక్ సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చిన సూచన. ప్రత్యక్షంగా మాత్రం వ్యాపారం చేయండి, పరోక్షంగా వద్దు. అస్సలు స్లీపింగ్ పార్ట్నర్ అనే వ్యవస్థ వద్దు, పార్ట్నర్షిప్ వద్దు, ప్రత్యక్షంగానే చేయండి. అది కూడా జూలై 12వ తారీఖు నుంచి 24 మధ్యలో చేయండి, కలిసి వస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటి పెరుగుతున్నాయి. ఈ గొడవ చిలికి చిలికి వాన అయినట్టుగా కోర్టు వరకు వెళ్ళే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. కొత్త కొత్త స్నేహితులు ఏర్పడుతున్నారు. పూర్వం మీరు విడిచిపెట్టిన బంధాల నుంచి కొత్త స్నేహితులు మీకు వచ్చే అవకాశం ఏర్పడుతోంది. దీనివల్ల ఆనందదాయకమైన జీవితాన్ని ఈ నెలలో గడుపుతూ ఉంటారు. పాత బంధాన్ని కొనసాగించే అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. కుంభరాశి వారు ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ప్రతిదీ కూడా గోచారరీత్యా మాత్రం తెలియజేశాను. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. మీ పూర్తి జాతకాన్ని డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా తెలియజేసుకోండి. ఒకవేళ కనుక అటువంటివి మీకు తెలియకపోతే మీ ఫోటోను పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్తాను. అయితే కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఆడవారి విషయానికి వస్తే కనుక ఈ నెలలో గౌరవ మర్యాదలు అనేవి తగ్గుతున్నాయి. మీరు ఏ మాట మాట్లాడినా దాంట్లో ద్వంద్వార్థాన్ని తీసి అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం, కుటుంబం నుంచి మిమ్మల్ని కొంచెం వెలివేసేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో 3వ వారంలో ఖచ్చితంగా శుభవార్త వినడం జరుగుతుంది. వివాహ కార్యక్రమాలు ప్రారంభం చేద్దాము, వివాహ ప్రయత్నాలు ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి మాత్రం
గడ్డుకాలంగా ఉందని చెప్పవచ్చు. ఎక్కడా కూడా వివాహ ప్రయత్నాలు ఈ నెలలో చేయకండి. కుంభరాశి వారు ఈ నెలంతా కూడా కాస్త చికాకైనటువంటి వాతావరణమే గోచరిస్తోంది. ఎక్కడ ధర్మం లేదు, ఎక్కడ న్యాయం లేదు, అందరూ కూడా నన్ను అన్యాయం చేశారు అనేటువంటి మాటలు ఎక్కువగా మిమ్మల్ని మీరు అనుకుంటూ ఉంటారు. కుంభరాశిలో ఉన్నటువంటి వారు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదం అనేది పొంచి ఉంది. ముఖ్యంగా తొడ ఎముక కానీ లేకపోతే మోకాలు కానీ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. సర్జరీ జరిగే అవకాశం కూడా ఈ నెలలో కుంభరాశి వారికి 2వ వారంలో ఖచ్చితంగా కాలుకు సంబంధించి సర్జరీ జరిగే అవకాశం ఏర్పడుతోంది. డాక్టర్ గారి యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకోండి. ప్రయాణం అనేటువంటిది జూలై 8వ తారీఖు నుంచి జూలై 14వ తారీఖు వరకు కూడా వాహన ప్రయాణాలు చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల తప్పిదం వల్ల మీకు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. మానసిక ఇబ్బంది అనేది కొంచెం తగ్గుతుంది, ఇబ్బంది పడవక్కర్లేదు. ప్రతిరోజు కూడా ఈ కుంభరాశి వారు ఏదన్నా దత్తాత్రేయుడి దేవాలయాన్ని కానీ లేకపోతే కనుక రాఘవేంద్ర స్వామివారి మంత్రాలయం కానీ దర్శనానికి చేయండి. ఒకవేళ లేకపోతే ఇంట్లోనే రాఘవేంద్ర స్వామి ప్రతిమ కానీ లేదా దత్తాత్రేయ స్వామివారికి కానీ పెద్ద శనగలతో మాల వేయండి. ఇది కూడా కాకపోతే గురుపారాయణ చేయడం అత్యంత ఉత్తమం. అది కూడా చేయలేని పక్షంలో మీ ఇంట్లో ఉన్నటువంటి గురు పరంపరలకి అభిముఖంగా నువ్వుల నూనెతో దీపారాధన ఎర్రటి ఒత్తు వేసి దీపారాధన చేసి తదునంతరము చక్కగా మహానైవేద్యాన్ని సమర్పించి అందులో సగభాగాన్ని భైరవులకు కుక్కలకు వేసి మిగిలిన సగభాగాన్ని మీరు భుజించండి. క్షేమదాయకమైన వాతావరణం ఉంటుంది. అంతేకాకుండా కుంభరాశి వారు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగడానికి ప్రతిరోజు ఉదయము సాయం సంధ్య వేళ కనకదార స్తోత్రాన్ని వినండి. దీనివల్ల మీరు కాస్త ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతోంది. ఈ రాశివారు ముఖ్యంగా ప్రయాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. పైగా మీ ఆహార నియమాలు మార్చేయడం వల్ల లేనిపోని ఇబ్బందుల వల్ల మీ కాలు కండరాలు అదేవిధంగా ఈ మోకాలు లిప్పులు అనేటువంటివి ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతోంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశిలో ఉన్నటువంటి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మీకు లభించేటువంటి అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. అనవసరంగా దానికి సంబంధించి ఎవరికి కూడా ధనాన్ని వెచ్చించకండి. అంతేకాకుండా ఈ కుంభరాశి వారు గురువారం ఏకభుక్తం ఉండడం అత్యంత శ్రేయస్కరం. విభూదిని వృత్తాకారంగా ధరించి మధ్యలో ఆరావళి కుంకుమ ధరించండి. సర్వమో శ్రీ పరమేశ్వర కటాక్షం కలుగుతుంది.